ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాలలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం స్పైడర్ ఎలక్ట్రికల్ నడుమ ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, షెడ్లర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుండి మార్చి 2027 వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసీ శిక్షణా కేంద్రాలలో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు. ఈ ల్యాబ్లు అత్యాధునిక విద్యుత్, సౌరశక్తి వ్యవస్థలు, పారిశ్రామిక ఆటోమేషన్ పరికరాలను కలిగి ఉంటాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9,000 మంది యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, వినియోగ వస్తువులు, డిజిటల్ సామాగ్రి కోసం షెడ్లర్ ఎలక్ట్రికల్ ఇండియా ఫౌండేషన్ సుమారుగా 5 కోట్లను ఖర్చు చేస్తుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్మెంట్స్ కు మద్దతు కూడా ఫౌండేషన్ అందిస్తోంది. మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి మేరకు 15 కోట్ల అంచనాలతో మంగళగిరిలో షెడ్లర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. అనంతపురంలో షెడ్లర్ ఎలక్ట్రికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో షెడ్లర్ ఎలక్ట్రికల్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులను శిక్షణ కార్యక్రమాలపై చైతన్యవంతం చేస్తోంది. శిక్షణ కార్యక్రమాల కోసం 4 న్యాక్ సెంటర్లు, 9 ప్రభుత్వ ఐటీఐలు, 7 ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్య అంతరాన్ని తగ్గించి గ్రీన్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ జి గణేష్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్, షెడ్లర్ ఎలక్ట్రికల్ ఇండియా కంట్రీ హెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శర్మ, సీనియర్ జనరల్ మేనేజర్ రీచా గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.